హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణు గారికి అండ్ మంచు మనోజ్ గారికి, మంచు మోహన్ బాబు గారికి వీళ్ళ కుటుంబంలో గొడవలు జరగడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ గొడవలకు సంబంధించి వాళ్ళ ఇంట్లో మేడ్ కూడా ప్రెస్‌తో మాట్లాడిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె వర్షన్ ఏంటి? ఇప్పటికే మనం మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారి వర్షన్ విన్నాము. ఇది ఆస్తుల వివాదం అని అంటున్నారు. మంచు మనోజ్ గారు ఇది ఆస్తుల వివాదం కాదు. ఇది కేవలం అంటే విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టినందుకే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారని వాళ్ళన్నారు. మరి వాళ్ళ ఇంట్లో పనిచేసే మేడ్ మాత్రం ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే తేజం. అక్కడే మా తేజ ఉన్నాడు, యాంకర్ తేజ. సో తనని అడిగి ఒకసారి ఈ విషయాల గురించి అన్ని కూడా తెలుసుకుందాం. తేజ, ఏం జరుగుతుంది అక్కడ? మరి మేడ్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిందంట కదా, ఆమె ఏం చెప్తుంది అసలు? రైట్. అయితే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఒక పని మనిషి ఆ ఇంట్లోనే పనిచేస్తుంది ఎన్నో రోజుల నుంచి కూడా. ఆమె కొన్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విషయాలైతే మాత్రం ఆమె బయట పెట్టింది. ముఖ్యంగా ఏంటంటే ఆమె ఆహ్, మంచు మనోజ్ మోహన్ బాబు గారి పైన దాడి చేసినట్లుగా కూడా వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. క్లియర్ గా కనిపిస్తుంది. హ్మ్. ఆహ్, అంటే మోహన్ బాబు గారు విష్ణు గారు చాలా క్లోజ్. విష్ణు గారు ఏమైనా సరే మోహన్ బాబు గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, లేకపోతే ఆయన గురించి ఎవరైనా ఏదైనా అంటే వేరే రకంగా మాట్లాడినా గాని ఆయన చాలా సీరియస్ గా ఉంటారు. తండ్రి మీద ఎవరైనా సరే కోప్పడ్డా సరే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. సో అందు గురించే ఇంత స్ట్రిక్ట్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క ఆమె దగ్గర నుంచి ఇంకొకటేంటంటే అంటే ఈ గొడవ కాస్త అసల వాళ్ళ బౌన్సర్ల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ బౌన్సర్లకి పడకే ఈ విధంగా స్టార్ట్ అయిందంటూ చెప్తున్నారు. అండ్ ప్రస్తుతం అయితే బయట ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. అంటే మోహన్ బాబు గారు పక్షంలోనే మనోజ్ పైన దాడి చేసినట్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన దాడి చేసినట్లు కూడా ఒక క్లిప్ అయితే బయటకొచ్చింది. సో అంటే విష్ణు గారు కూడా అదే ఇంటికి చేరుకున్నారు. ఆల్మోస్ట్ ఆయన కూడా లోపల ఉన్నారు. చర్చలైతే కొనసాగుతున్నాయి. హ్మ్. అంటే మరోపక్క బయటికి చర్చలు అని చెప్తున్నారు గానీ, విజువల్స్ లో చూస్తుంటే ఒకరిపైన ఒకరు ద్వేషం పెంచుకుని మాట్లాడుకోకుండా అంటే నువ్వెంత అంటే నేనెంత అంటే చూపించుకునే ప్రయత్నం అయితే జరుగుతుందని క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా మనం కొన్ని విజువల్స్ అన్ని కూడా చూసాం. బయటకొచ్చి మనోజ్ గారు బయటకొచ్చి కూర్చోవడం, ఆ గేటు పైన ఒక కుర్చీలో కూర్చోవడం, దాని తర్వాత వాళ్ళ భార్య మౌనిక గారు కూడా బయటకి రావడం. సో ఇద్దరు కూడా మీడియాకి ముఖ్యంగా కనిపించి దాని తర్వాత మళ్ళీ వచ్చి నా కుటుంబం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ నన్ను తొక్కేయడానికి ఇదంతా ప్లాన్ అవసరం లేదంటూ కూడా ఆయన కొన్ని విషయాలు మాట్లాడి, దాని తర్వాత పోలీసులు ఎటువంటి రక్షణ ఇస్తున్నారని దాని గురించి మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే. సో ప్రస్తుతం అయితే ఆ పని మనిషి మరి ఎక్కడి నుంచి లోపల నుంచే వచ్చింది. ఆమె కొంచెం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసే వ్యాఖ్యలు అయితే చేసింది. హ్మ్. ముఖ్యంగా మాట్లాడిన మంచు మనోజే మోహన్ బాబు గారి పైన దాడి చేసినట్లుగా కూడా ఆమె చెప్తుంది క్లియర్ గా. ఓకే. సో అందు గురించే విష్ణుబాబు ఊరుకోకుండా, విష్ణుబాబు అని పిలుస్తుంది. హ్మ్. విష్ణుబాబు ఊరుకోకుండా అందుకని ఇంత వేగంగా రావడానికి కూడా దానికే కారణం. సో మంచు మనోజ్‌దే తప్పన్నట్టుగా కూడా మాట్లాడుతుంది. బట్ తెలియాలి. ఒకవేళ మంచు మనోజ్‌ది తప్పైతే విష్ణు అంత సీరియస్ గా తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఉంటున్నాం. అంటే మాటకు ముందు నాన్న, మాట వెనక నాన్న అని ఎప్పుడు కూడా విష్ణు గారు మాట్లాడుతూనే ఉంటారు. మరి ఒక పక్క పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, మరో పక్క ఇతనికి బెదిరింపులు రావడం, ఒక పక్క ప్రాణహాని ఉందని, నాకు హాని ఉందని, నా కొడుకు, నా కోడలు, నా భార్య నుంచి నాకు హాని ఉందని ఆయన చెప్పడం, ఇదంతా చూస్తుంటే కూడా కొంచెం ఏదో అనుమానంగానే ఉంది. అంటే వాళ్ళిద్దరు అంటే ఒక కక్ష ఎప్పటి నుంచో కూడా ఉందని క్లియర్ గా తెలుస్తుంది. చాలా రోజుల నుంచి కూడా ఒక పగతో, ఒక కసితో ఉన్నారు ఒకరిపైన ఒకరంటూ కూడా తెలుస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా దూరంగా ఉన్న వాళ్ళు మరి ఎప్పుడు ఎందుకు కలిశారు, మళ్ళీ గొడవలు జరుగుతున్నా మరి అక్కడే ఎందుకుంటున్నారు, అదే ప్రాంతంలో ఎందుకుంటున్నారు అంటే ఇంకొక పక్క ఏంటంటే డౌట్. అంటే అక్కడ ఏదైతే స్థలం ఉందో దాని గురించా, లేకపోతే ఎక్కడ ఆ ఇల్లు దాని గురించా, ఇల్లు ఎవరి పేరు మీద దాని గురించి అన్న గొడవలు జరుగుతున్నాయా అనే ఆ కోణంలో కూడా చూసుకోవచ్చు ఈ కేసు విషయంలో. ఓకే. అలాగే ఇప్పుడు మంచు మనోజ్ ఇంట్లోనే ఉన్నారా? లేదు అంటే మనకొచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే వాళ్ళని పంపించేసారు మోహన్ బాబు గారు, మంచు మనోజ్‌ని అండ్ మౌనిక గారిని ఇద్దరిని కూడా తరిమేసారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి గదా! మరి అవును. వాళ్ళు చర్చల్లోనే ఉన్నారా? లేకుంటే తరిమేసారా మోహన్ బాబు గారు? ఇప్పటివరకు మంచు మనోజ్ గాని, మంచు మనోజ్‌కి సంబంధించిన ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య గాని ఎవరు కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ లేరు. మంచు విష్ణు ఉన్నారు. బట్ కొంతమంది బౌన్సర్స్ ఉన్నారు. బౌన్సర్స్ మధ్య ఇంకా మాటల యుద్ధం అట్లానే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడి వారు కాదు, కొంతమంది నార్త్ సైడ్ నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. ఆహ్, వాళ్ళకి కూడా సిట్యుయేషన్స్ ఏంది సరిగ్గా తెలీదు. బట్ ఈ మంచు మనోజ్ వాళ్ళ భార్యకి కొంచెం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి కొంతమంది అనుచరులైతే వచ్చారు. వాళ్ళ సిస్టర్ పొలిటికల్ లీడర్ ప్రెసిడెంట్ అక్కడ. ఓకే. ఆహ్
కొంతమంది అనుచరులు అయితే వచ్చారు, కొంతమంది అక్కడ చాలా మంది కూడా. హుహు. అంటే మంచు మనోజ్ గారి బౌన్సర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా అన్నారు గదా! మరి ఎందుకు లోపలికి రానివ్వట్లేదు? అందుకే అంటే ఈ ఈ మంచు వాగ్వాదానికి అదే మనోజ్ కారణమా? సంబంధించి ఎందుకు రానట్లే, ఇది ఫ్యామిలీ ఇష్యూ, మా ఫ్యామిలీ ఇష్యూ అన్న విధంగా తీసుకెళ్తున్నారు. హ్మ్. అంటే మరి బౌన్సర్స్ అయితే విడిపోయారు. సారీ, వీళ్ళిద్దరు అన్నదమ్ముల విడిపోయారన్న విషయం అయితే పూర్తిగా తెలుస్తుంది. ఒక పక్క ఫ్యామిలీ ఇష్యూ ఇదే అని దాన్ని అంటే ఐ మీన్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా గానీ, హ్మ్. ఒక పక్క మరింత ఇది ముదురుతుంది ఈ ఓకే. కేసు. ఓకే. అలాగే మంచు లక్ష్మి గారు మరి వచ్చారా? లేదు ఆమె కూడా ముంబై ఎళ్ళిపోయారు తొందరగానే అని జెప్పేసి వచ్చి వెళ్ళిపోయారని జెప్పేసి అని అంటున్నారు. మంచు లక్ష్మి గారు మరి ఉన్నారా? చర్చల్లో పాల్గొంటున్నారా? దీన్ని రాజీ కుదిర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే మంచు లక్ష్మి గారే అటు మనోజ్ గారికి దగ్గరగా ఉంటారు. అండ్ మంచు విష్ణు గారికి కూడా దగ్గరగా ఉన్నారు గదా! మరి ఆమె ఏం చేస్తుంది? అదే ప్రైవేట్ బౌన్సర్లతో విష్ణు అటాక్ చేశాడు హ్మ్. అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. అటాక్ చేస్తున్న టైంలోనే ఇతను మంచు మనోజ్ వాళ్ళ భార్యను తీసుకెళ్లిపోయారని కూడా చెప్తున్నారు. ఇంకా మంచు లక్ష్మి గురించి మాట్లాడాల్సి వస్తే, ఆదిత్య నిన్ననే మంచు లక్ష్మి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడింది, తర్వాత వెళ్ళిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఆమె మాటలు ఎవరు లెక్క చేయట్లేదని కూడా చెప్తున్నారు. అందుకే వెళ్ళిపోయిందామె అని కూడా అంటున్నారు. ఓకే తేజ. ఓకే. థాంక్ యూ సో మచ్ తేజ.